అన్నా ఏమైందన్నా? అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా దిలీప్ లాగేస్తా దిలీప్ ಗಾಯ್ಸ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಇದೀನಿ ನೋಡಿ ನಿಂದೆ ಗಾಯ್ಸ್ ಆ ಹೇರ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್ ಹೇರ್ ನಾನು ಜೂಮ್ ಮಾಡ್ತೀನಿ ಜಾಸ್ತಿ ಫುಲ್ಲು ಇಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು. ఎవరది నీ పేరు తెలుసుకోవచ్చు ನೀವು ಯಾರೋ ಗೊತ್ತಾಗ್ಬೋದಾ ತಿಳ್ಕೊಬೋದಾ ನಾನು ಎಂಕ್ಲ ಹೋದು ಅರ್ಧರ್ದೇ ಬರ್ತದ ಅಂದ್ರೆ ಅಲ್ಪ ಸಾಪ್ ಎತ್ತನ ಜಾಗೆ ನಿಗ್ಲು ಹೋದು ಒಪ್ಪಾಸು ಬರುವಾರು ಅರ್ಧಗೂ ಹೋದು ಒಪ್ಪಾಸು ಬರುವಾರು. అన్నా ఏందో ఉందన్నా? అన్నా అన్నా అరుస్తుందన్నా? అన్నా ಗಾಯ್ಸ್ ಇವಾಗ ಫೈರ್ అయితే ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಫೈರ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಗಾಯ್ಸ್. వస్తాను దిలీప్ వస్తాను. కీర్తన గారు దయ్యం ముసలాడా నేను సమాధిలో నువ్వు అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు ನಿಗ್ಲಿತ ಕಾಡಿಗೆ ದಾಯಿ ಪೋಪಾರು ಕಾಡಿಗೆ ಪೋರ್ಚಿ ಕಾಡಿಗೆ ಪೋಯಾರಂಡ ಅವು ಎಡ್ಡೆ ಜಾಗೆ ಎತ್ತು ಅವು ಸಾಪ ಎತ್ತಿನ ಜಾಗೆ ಪೋಪುನ ಬುಡ್ಪುನ ನಿಗ್ಲಿನ ದಾಯಿರ ಅಡೆ ಪೋಯಿನಾಗ್ಲಿ ಏರ್ಲ ಹೋದು ಅರ್ಧರ್ದೆ ಬರ್ತದ ಇರು ಎಂಕ್ಲ ಹೋದು ಅರ್ಧರ್ದೆ ಬರ್ತದ ಅಂದ್ರೆ ಅಲ್ಪ ಸಾಪ ಎತ್ತಿನ ಜಾಗೆ ನಿಗ್ಲು ಹೋದು ಒಪ್ಪಾಸು ಬರುವಾರು ಅರ್ಧಗೂ ಹೋದು ಒಪ್ಪಾಸು ಬರುವಾರು. గైస్ మేము ఈవినింగ్ రీచ್ అయిన తర్వాత నేను ಫಸ್ಟ್ ಲೊಕೇಶನ್ ರೂಟು ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, వాళ్ళకు తెలియదు గైస్ మేము వీడియో షూట్ చేస్తున్నాము, వీడియో షూట్ చేయడానికి వచ్చామనేసి మేము ఒక క్యాంపింగ్ అనేసి చెప్పాము, ఒక చిన్న క్యాంపింగ్ చేసుకోవాలని చెప్పాము. షూటింగు ఈ తర్వాత గోస్ట్ అంతా ఎవరికి చెప్పలేదు, అలా అని చెప్పలేదు. సో మేము షూట్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా నన్ను పిలిచారు. ಸೊ నా ಫ್ರೆಂಡ್ ఒక ಪರ್ಸನ್ ఉన్నారు, తెలిసిన పర్సన్ ಗೊತ್ತಿರೋರು ಇದ್ದಾರೆ, ಅವರಿಂದ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿರೋದು, వాళ్ళ నుంచే నేను అంత దూరం వెళ్ళాను. ಸೊ ಅಲ್ಲ ಹಂಗೆ ನಾನು ವಿಡಿಯೋ ಶೂಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಒಬ್ಬನೇ, ಅವನು ಬೈಕಲ್ಲಿದ್ದಾನೆ. ನಮಗೆ ರೂಟ್ ಬೇಕು, ಬೈಕಿಂದ ಹೋಗಬೇಕು, ಜಾಸ್ತಿ ದೂರ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ರೋಡ್ ಇದೆ ಅಂತೆ, ಆ ರೋಡ್ ಎಲ್ಲಿ ಅಂತ ನಾವು ಹುಡುಕ್ತಾ ಇದೆ. ಒಂದು ಪ್ಲೇಸ್ ಇದೆ, ಅಲ್ಲೇ ರೋಡ್ ಇರೋದು, ಅಲ್ಲಿಂದ ಹೋಗಬೇಕು ಬೈಕ್ ಎತ್ಕೊಂಡು. హలో గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. ನಾವು మేము వచ్చిన లొకేషన్ మాత్రం భయంకరమైంది. సౌండ్ కేల్స్తుందా, ఎంత ఘోరంగా వస్తుంది. చెరువు ఉన్నట్టుంది, వాటరీ ప్లేసెస్. ನಾವು ನಡ್ಕೊಂಡು ನಿಯರ್ ಬೈ 12 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅಷ್ಟೇ. ಸೊ ಇವಾಗ ನಾವು ನಿಯರ್ ಬೈ 2.5 ಕಿಲೋಮೀಟರ್ ಮೇಲೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಸ್ಪಾಟ್ಗೆ ಹೋಗಬೇಕು. ಸೊ ಹೋಗೋಣ, వెళ్ళామా? ఓకే అన్న వెళ్దాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు గాయస్. మేమైతే కనీసం ఒక రాయి బండ
మేము మంచి ప్లేస్ చూసుకోవాలి. ఏం తిరుపతి ఏదో సౌండ్ వస్తుందన్న. ಬಂದಿರೋದು ಆ ಸ್ಪಾಟಿಂದ ಕನಿಪಿಸ್ತಲ್ಲ ದಿಲೀಪಲ್ಲಿ. కనిపిస్తుందన్న. సో అంతా అడవి. ఇಲ್ಲಿంద ఆ ఫారెస్ట్ కానిస్తుందియో ఇల్వో నిಮಗೆ ఆ ఫారెస్ట్ కనిపిస్తుందా లేదా గైస్ మీకు ఆ ఎడ్జ్ కనిపిస్తాం కదా ఆ ఎడ్జ్లో నుంచి ఆడ నుంచి రోడ్డు ఉంది. నియర్ బై 12 కిలోమీటర్స్ మేము ఇక్కడికి వచ్చాము బైక్ని ఒక పక్కన పార్క్ చేసి మేము 200 మీటర్స్ 200 మీటర్స్ నడిచి ఇక్కడి వరకు వచ్చాము మేము. మంచి స్పాట్ చూసుకోవాలి. ఏం సౌండ్ తెలిపో ఎంత సౌండ్ వచ్చింది. ఎవరది? మనుషులు ఉండే ఛాన్సే లేదు అడవిలో. ಇಂಥ ಅಡವಿలో ఎవరుంటారు? ಗಾಯ್ಸ್ మేము ఏం చేయాలనుకుంటామంటే ನಾವು ಏನು ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂದರೆ ಗ್ರಿಲ್ ಚಿಕನ್ನು ಗ್ರಿಲ್ಲು ಮಾಡಬೇಕು. ಅದೆಲ್ಲ ಸೆಟಪ್ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಇವು ಪೇಪರ್ಸ್ ಅನ್ನಿ ನೋಟ್ಸ್ ತೆಚ್ಚುವ. ಸೊ ಎಲ್ಲ ನಾವು ఇల్లే ఇట్టుಕೊಂಡು ಒಂದು ప్లేస్ సదరా ಮಾಡಿಕೊಂಡು ఒక ప్లేస్ని నీట్గా సెట్ చేసుకొని మేము టెంట్ వేసుకొని ఈరోజు నైట్కి ఇదే పడుకోవాలనుకుంటున్నాం. చికెన్ తింటాం గాయస్. మేము ఎక్కువగా ఆల్రెడీ మేము కొంచెం తినేసి వచ్చాము, కానీ ఇక్కడ చికెన్ చేసుకొని తిందాము అనేసి ಅನ್ಕೊಂಡಾಂ. ಚಿಕನ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ನಬೇಕು ಅಂತಲೇ ಬಂದಿರೋದು ಗಾಯ್ಸ್. ಜಾಸ್ತಿ ದೂರ ನಡಬೇಕಲ್ವಾ, కట్స్ ఇరತ್ತೆ, తొందర ಮಾಡ್కోಬೇಡ. కట్స్ ఉంటాయి గాయస్, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి కట్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పారు చిరుతపులి ఉంటుంది, స్నేక్స్ ఉంటాయి, ఇంకా ఎలుగుబంటి. ఇక్కడ వెళ్ళింది ఆ చెట్టు కాడ. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. అది ఇక్కడికి వచ్చింది. ఏం సౌండ్? అది ఏం సౌండ్ దిలీప్? ఏదో సౌండ్ వచ్చింది. ఏదో ఉందన్న ఇక్కడ. అంత గట్టిగా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పాము అనుకుంటే దిలీపు. కుందేలు నువ్వు అంత గట్టిగా అరవద్దు దిలీపు, భయం వేస్తుంది. మనం వచ్చిన ప్లేస్లు చూసావా ఎట్లా ఘోరంగా ఉందో. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. గాయ్స్ ఇప్పుడే చెప్తున్నాం, ఇవాగలే ಹೇಳ್ತಿದ್ವಿ. కెమెరా సైడ్ పెట్టుకో. ಟೈಗರು, ಚೀತಾ ಟೈಗರ್ ಇಲ್ಲ, ಚೀತಾ, ಎಲುಗುಬಂಟಿ. ಅಂದರೆ ಎಲುಗುಬಂಟಿ ఏమంటారో సో ఇంగ్లీషಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. సో ఎలుగుబంటి ఉంటుందంట. సో ఇంకొకటి స్నేక్స్, వైపర్స్ ఉంటాయి, నాగుపాములు ఉంటాయి. పాములు ఎక్కువ ఉంటాయి, పాములు చాలా ఉన్నాయంట. కొండ చిలువలు ఉన్నాయంట. ఇక్కడ ఎక్కువగా ಫೋಟೋಸ್ చూపించారు వాళ్ళు. ಭಯ వేసింది నాకైతే. ಫೋಟೋಸ್ ತೋರಿಸಿದ್ದಾರೆ ಅವ್ರು ಏನೇನು ಕಾಣಿಸಿದೆ ಅಂತ. ಒಂದು ಸ್ಟೋನ್ ಇದಿದೆ ಅಲ್ಲಿ, ಒಂದು ಏನಂತಾರೆ ಕಾಟರ್ಸ್ ಥರ ಹಾಕೊಂಡಿದ್ದಾರಂತೆ. ಒಬ್ಬರು ಈ ಮಿಲಿಟ್ರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋರು, ಗೌರ್ಮೆಂಟ್ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋರು ಅಲ್ಲಿ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಥರ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದು ಲೈಟು ಮೇಲೆ పైన ఒక క్వార్టర్స్ ఏదో పెట్టుకున్నానంట గైస్. అదే లైట్. అది మేము ఎక్కడికి వస్తున్నామో తెలీదు. మళ్ళీ చూసుకొని మేమైతే మ్యాప్ వేసుకున్నాము. మళ్ళీ చాలా భయంకరంగా కదా. దిలీపు, ఈ చెట్టు మనము వచ్చిన దానికి ఓకేనా, గుర్తుగా పెట్టుకోవాలి. ఓకేనా? మేము ఎక్కువ దూరం వెళ్ళలేదు, గుర్తులు పెట్టుకుంటా పోవాలి. ఓకేనా? ಗಾಯ್ಸ್ ನಿಯರ್ ಬೈ ನಾವು ನಿಯರ್ ಬೈ 1.5 ಕಿಲೋಮೀಟರ್ ಮೇಲೆ ಬಂದಿದ್ವಿ. 2 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ನಡೆಯೋಕೆ ಆಗಲ್ಲ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಆಗಲ್ಲ ಗಾಯ್ಸ್. ಯಪ್ಪ కిషోర్, దిలీప్ మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నాం. ఇదంతా చెట్లు ఉన్నాయి, ఇక్కడ కష్టం అనుకుంటా కదా. బండ పైన మంచి బండ చూసుకున్నాం. ఈ టెంట్ వేసుకోవాలి దిలీప్. బండ పైన కష్టం, సదరంగా మెత్తగా ఉంటుంది. పాములు ప్రతి చోట రావు దిలీపు, మనం ఫైర్ వేస్తాము. అర్థమైందా? మనం అంత ప్లేస్ చూసుకొని నీట్గా సదరం చేసుకుంటాం, ఫైర్ వేసుకుంటాం.
ఇక్కడ కష్టం ఇలాంటి ప్లేస్లో. ఇక్కడ చూద్దామా? బాగుంది కదా, ఇది బాగుంది. ఇక్కడ బాగుంది, సకరంగా ఉంది. ఇదే బెటర్, ఈ చెట్టు ఇదే బెటర్, తెలిపో. ఓకేనా ఓకే, ఇక్కడ వేసుకున్నాను. గాయ్స్, మేము ఏం చేస్తామంటే ఇప్పుడు టెంట్ వేసుకొని మేము వీడియోలోకి వస్తాం. ఓకేనా? అది ఆ లైట్ని ఏంటి తెలిపో, అంత దూరంది కూడా ఇంకా ಕನಿಪಿಸ್ತಾನೆ తెలిపో. మనం ಈ ರೌಂಡ್ వేసుకొని వచ్చామనుకుంటಾ. ಅಲ್ಲಿ ಏನೋ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಕಟ್ತಿದ್ದಾರೆ ಅಂತೆ ಗೈಸ್, ಒಂದು ಏನೋ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಸಮಥಿಂಗ್ ಅಡವಿ ಎಡ್ಜ್, ಅದು ಎಡ್ಜಲ್ಲಿ ಕಟ್ತಿರೋದು. ರೋಡು ಇರ್ಬೋದು, ಅಲ್ಲಿ ರೋಡ್ కూడా ఉందేమో అనుకుంటా. సరేనా దిలీపో? రెడీ? 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటికి. రెడీ గైస్, ఇక్కడే మేము క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ ಫಿನಿಶ್ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಓಕೆನಾ? ఈ బాటలు సపరేట్, అది భయో భయో. ఓకే, అది కూడా తాగేస్తాం. నేను కనిపించకపోతే దగ్గర కూడా వచ్చి చెత్తి, సరేనా? కనిపిస్తున్నారన్నా, నీట్గా అంతా కనిపించాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మిస్ అయినంటే కష్టం. ಗಾಯ್ಸ್, ಈ ಕಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಲೈಕ್ ಪ್ಲೀಸ್. వినిపించిందన్నా, ఎవరో అరిచినట్టు. ఎవరది? మళ్ళీ వస్తుంది. అవునన్నా, చూస్తారా వీళ్ళే? ఎవరది? అన్నా చూడండి, ఎవరో అరుస్తున్నారన్నా. ఏడుస్తాను తిరుపతి. ఎవరది? ఈ టెంట్ వేద్దాం ఫస్ట్. ಗಾಯ್ಸ್, ಫಿನಿಶ್ ಮಾಡಿಕೊಂಡು మళ్ళీ వీడియోದಲ್ಲಿ ಬರ್ತೀನಿ. ఫినిష్ చేసుకొని వస్తాం గైస్. ఇది ఇద్దరం చేయాల్సిందే. ఇది కట్ చేసి వచ్చేసి. ఓకే వెళ్ళిపో. ఓకే అన్న. సో మనదంతా ఓపెన్ ఈ పక్కన వేసా. సో మొత్తం వ్యూ ఇదే. మనం క్యాంపింగ్ ఇక్కడే వేసుకోవాలి పై. ఓకేనా? ఓకే అన్న. ఓకే, ఇప్పుడు లగేజ్ అంతా లోపల పెట్టేద్దాం. ఓకేనా? లగేజ్ ఎలా సౌండ్ వస్తూనే ఉందన్న. ఎవరది? మొత్తం కొండలు గైస్, ಮೌಂಟೇನ್ಸ್ ಇದೆ ಇಲ್ಲೆಲ್ಲ. ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಿದೆ. ದಿಲೀಪ್, నువ్వు ఫుల్ ధైర్యవంతుడు అంట. సో నీ ధైర్యం వాళ్ళకి చూపించాలి నువ్వు.
ಇದ್ದರಿಗೆ ನಮ್ಮಿಬ್ಬರಿಗೆ ಶಿವರಿಂಗ್ ಹಿಂಗೆ ಬರುತ್ತೆ, ಬಟ್ ಜಾಸ್ತಿ ಬರೋದು ಅವ್ರಿಗೆ. ಬಟ್ ಬಾಯಿಂದ ಅವನು ಸೈಲೆಂಟ್ ಆಗಿರ್ತಾನೆ, ನಾನು ಬಾಯಿಂದ ಜಾಸ್ತಿ, ಯಾಕಂದರೆ ನಾನು ಒಂದು ಯೂಟ್ಯೂಬರ್ ಅಲ್ವಾ. ಸೊ ನನ್ನ ಭಯನ ಆಚೆ ತೋರಿಸ್ಬೇಕು, ಅದು ಅಭ್ಯಾಸ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಅವ್ನು ತೋರ್ಸೋಕೆ ಆಗ್ತಿಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ ಒಂದು ಸ್ಮೈಲ್ ಥರ ಮಾಡ್ತಾನೆ, ಶಿವರಿಂಗ್ ಬರ್ತಾ ఇರುತ್ತೆ. అది షివరింగ్ అవుతూ ఉంటాడు గైస్. నేను బయటకు చూపిస్తాను భయాన్ని, ఎందుకంటే ఒక యూట్యూబర్గా నేను జనాలకి నేనేం ఫీల్ అవుతానో చూపించగలను. అది అలవాటు అయిపోయింది, అతనికి అలవాటు అవ్వాల. సో అది ప్రాబ్లం. మీరు అందరూ ఇద్దరిలో ఒకరికే ధైర్యం ఉంది అనుకున్నారు, ఇద్దరికి ధైర్యం లేదు. భయం అన్నాక భయమే. ఎవడైనా సరే, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ಭಯ ఉంటుంది. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ ಆದರೂ ಭಯ ಮಾತ್ರ ಇದ್ದೇ ಇರುತ್ತೆ, ಅದು ಮ್ಯಾಟರ್. ఓకే, జిబ్బాడు ఉంది ఇక్కడ ఉంటుంది. ఇంకా దిలీపా బిల్లు వచ్చేసింది దిలీప్ లోపలికి. ఇట్లా పడుకున్నావా? ఇట్లే పడుకున్నావా? మీతో అన్నీ తెచ్చేసి లోపలికి నేను సర్దుతా అంట. అలా ఒక లైట్ ఉంది చూడ, చిన్న లైట్, ఒక బల్బు లాగా. మీ దగ్గర అట్లా అవి కూడా తీసుకొచ్చేద్దాం, ఇంకెందుకు. అవి కూడా ఉన్నాయి. ఓకే గాయస్, జాస్తి కట్స్. ఏమది సౌండ్ ఏంటి? ఈ పక్క నుంచి వచ్చింది దిలీప. వినపడలే నీకు? వినపడలేదా? ఇది ఇచ్చేసి ಆ ಕವರದ್ದು. ಗೈಸ್, ನಾವು ಇವಾಗ ಆಚೆ ಹೋಗ್ತಿದ್ವಿ. స్టిక్స్ ఇప్పుడు బయటకు వెళ్ళి మేము స్టిక్స్ అవన్నీ ఒక పర్సెంట్ ఎక్కువదు, 1-3 అంతే. సో స్టోన్స్ చికెన్ మేము ఆడ చికెన్ తెచ్చుకున్నాము. సో ఆ ఫ్రై చేసుకొని ಗ್ರಿಲ್ ಅన్నీ తెచ్చుకున్నాము. ಗ್ರಿಲ್ ಅన్నీ ಬಿಟ್ಕೊಂಡು ಸೊ ಗ್ರಿಲ್ ಮೇಲೆ ಹಾಕೊಂಡು ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ವೀಡಿಯೋ ಫಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಎಲ್ಲ 2-3 ಪಾರ್ಟ್ಸ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ವಿ. ಎಷ್ಟು ಹವರ್ಸ್ ಇತ್ತು, ನೈಟ್ ಎಲ್ಲ ಇರ್ತೀವಲ್ವ, ಎಷ್ಟು ఎంత వస్తుందో తెలియదు మాకు. ఓకేనా? ఓకే, ఎన్ని పార్ట్స్ వస్తుందో తెలియదు మనకు. ఓకే, ఆಚೆ ಹೋಗ್ತಿದ್ವಿ. ಕೇರ್ಫುಲ್. ಅದು ಕ್ಲೀನ್ చేసుకొని చికెన్ అన్నీ పొలాల్లో అది వాటర్. ఓకే, ఫస్ట్ స్టోన్స్ పెట్టుకొని వద్దాం. ఓకే, చిన్నవే ఒక బండరాళ్ళు అట్లాంటివే. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 తీసుకుందామా? 3 ఈడెత్తుకో. ఎక్కడ వస్తుంది గాలి? చెట్టు దిక్కు పెడదామా? ఈడే నేను పచ్చిగా ఈడే పెడదామా? రాయి ఎత్తుకుని రాయి దీనిపైన పెట్టుకున్నాము. రాయి పైన పెట్టుకున్నాము, బాగా మలుగుతుంది. నేను ఇంకొక రాయి తీసుకుంటా. రాళ్ళే ఉన్నాయన్నా? ఈడున్నాయి రాళ్ళు. అన్నా తేలు చూపి. మామూలే నేనేం చేయకు అన్న. వస్తాను, పెద్దది అంటే ఉంది. కనిపించిందా? సరిపోతాను. డేంజరస్ ఇది కూడా అది జాగ్రత్త. స్టోన్ వచ్చేసి పాములు ఉండొచ్చు. వచ్చేసి దిలీప వద్దులేదు. ఇట్లా ఎత్తినామంటే రాళ్ళు పక్కా ఉండే ఉంటాయి. రాళ్ళు ఎత్తేటప్పుడు గాయస్, స్నేక్స్ ఉంటాయి, జాగ్రత్త దిలీపు. అన్న సరే అన్న. ఎన్ని వీలైతే అన్ని కట్లు. పచ్చివి పైన పుల్లలుగా లేస్తున్నాయి చూడు, అవి కూడా పనికొస్తాయి అనుకుంటా, గట్టి పుల్లలు. కానీ పాములు ఉంటాయి, జాగ్రత్త. ಈ ಥರ
ಸ್ಟಿಕ್ಸು ನಮಗೆ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. ಸ್ನೇಕ್ಸ್ ಪಕ್ಕ ಇರುತ್ತೆ ಗೈಸ್, ಸ್ನೇಕ್ಸ್ ಮಾತ್ರ ಪಕ್ಕ ಇರುತ್ತೆ, ಈಸಿಯಾಗಿ ಸಿಗುತ್ತೆ ಸ್ನೇಕ್ಸ್. ಎಷ್ಟು ಬೇಕಂದರೆ ಅಷ್ಟು, ఎన్ని కావాలంటే నీకు దొరుకుతాయి గైస్ మీకు పాములు. భయం మాకు పాముల నుంచే గైస్, ఇంకా వేరే ఏం లేదు. దిలీప్ జాగ్రత్త. ఏందా సౌండ్? నా కట్టె పొలలో కాదు, ఏదో అరుస్తుంది. అవునన్నా ಗೈಸ್ ಏನೋ ಸೌಂಡ್ ಬಂದಿದೆ ಗೈಸ್. ಅದು ಅವನ ಹತ್ರ ಅಲ್ಲ, ಸ್ವಲ್ಪ ದೂರನೇ ಅನ್ಕೊತೀನಿ. ఏమది సౌండ్ ಬಂತು. ಇನ್ನೂ ಮಿಡ್ ನೈಟ್ ಆಗಿಲ್ಲ ಗಾಯ್ಸ್. ಸೊ ಮಿಡ್ ನೈಟ್ ಮಲ್ಕೊಂಡ್ರೆ ನಮಗೆ ఏనాగుతో ಅನ್ನೋದು ఆవాగ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఏమవుతుందో మిడ్ నైట్ అయినాక తెలుస్తుంది. పాములు ఉంటాయి బాబోయ్, పాములు ఉంటాయి, జాగ్రత్త దిలిపో. దొరికినాయా? రా, ఎన్ని వీలైతే అన్ని రా తీసుకొని. పర్లా, ఏదో పెద్ద పెద్ద ఆ సైడ్ వేసి కంపలేదు చేసినావా? ముళ్ళ కంపలు కాదు, ముళ్ళ కంపలే అవి. మరి ಮುಳ್ಳ ಕಂಪಲ್ ಕಾವಂಟಾವು ಅಂತಾನು. ಸರಿ ಗಾಯ್ಸ್, ನಾವು ಫೈರ್ ಎಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು ನಾವು ವೀಡಿಯೋದಲ್ಲಿ ಬರ್ತೀವಿ, ವೀಡಿಯೋలోకి వస్తాం ಗಾಯ್ಸ್ ಫೈರ್ చేసి. ಗಾಯ್ಸ್ ಇವಾಗ ఫైర్ అయితే స్టార్ట్ ఆಗಿದೆ, ఫైర్ స్టార్ట్ అయింది ಗಾಯ್స్. మేము కొంచెం ఇది బాగా మండుకునేంతవరకు ఉండి గ్రిల్ అంతా సెట్ చేసుకొని వచ్చి చేసుకుంటాం అంతే. నిప్పులు లోపల స్టార్ట్ అవ్వాలి, కింద ఇది సదరం చేయాలి. ఇక్కడంతా మండేసుకుంటున్నాం కదా. లేదన్నా పచ్చగడ్డిది, లేదన్నా పచ్చగడ్డి కదా, ఏం కాదు. గైస్ ఇప్పుడు సెకండ్ టైం అడుగుతున్నా, ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ హ్యాండ్ వాష్కి పనికొస్తాయి ఇది కదా. ఆల్రెడీ ఎన్నో 2 బాటిల్ ఉన్నాయి ఇంకా తాగేకి, ఇది మాత్రం కడుక్కోవడానికి బాగుంటుంది అనేసి ఇంకో వాటర్ బాటిల్ తెచ్చాను. చాలు కదా? చాలు. 2 ಟೈಮ್ಸ್ ಕ್ಲೀನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಸೊ ಇವಾಗ ಮಸಾಲ ಜಾಸ್ತಿ ಆಗಬೇಕು. ಓಕೆ ಗಾಯ್ಸ್, ಚಿಕನ್ ಪೀಸಸ್ ಐತೆ ತಿಂದಿದ್ವಿ. ಇವಾಗ ಅವನೇನಂತಿದೆ ಅಂದರೆ ನನಗೆ ಚಿಕನ್ ಒಂಥರ ಆಗ್ತಿದೆ, ತಿನ್ನೋದು ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಬೇಡ ಅಂತ ಒಂದು ಪೀಸ್ ತಿಂದಿದ್ವಿ, ಆಗ್ತಿಲ್ಲ ಅಂತ. సో ಇದು ఇక్కడ ఇట్లే పెట్టేద్దామంటావా? వదిలేద్దామన్నా, అయితే మలుగుతాన్ని ఇచ్చుకుంటుంది, మలుగుతాన్ని అదే అదే ఏం జంతువులు రాకుండా ఉంటాయి. ಸೊ ನಂದು ಫಿನಿಶ್ ಆಯಿತು. ಇವಾಗ ನೈಟ್ ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಮಲ್ಕೊಳೋದು. ఇప్పుడంతా ఇక్కడే గాయస్ మేము పడుకోవాలి. ఓకేనా? వెళ్దామా? ఓకేనా? చేద్దామా? మర్చిపోయినామా? లేదన్నా, వద్దు వెళ్ళిపో.
ಏನಾದರೂ ಮರ್ತೋಗಿದೆಯಾ ಅಂತ ನೋಡ್ಕೋಬೇಕು, ಇಲ್ಲಾಂದರೆ ಕಷ್ಟ. ಓಕೆ ಗೈಸ್, ఇక్కడ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಇವಾಗ ತಿಳ್ಕೊಂಡು ಪ್ಲ್ಯಾನು ಮಾಡ್ತೀನಿ. ನಾನು ದಿಲೀಪ್ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕು, ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಸೆಟ್ ಹೇಳ್ಕೊಂಡು నిద్ర ಮಾಡ್ತೀವಿ. ఏనే ಆಗಲಿ దిలీప్, ఏమైనా సరే నువ్వు నన్ను వాష్రూమ్కైనా సరే ఏదికైనా సరే నన్ను లేపాలి. సరే అన్న. నాకు ఏదైనా వచ్చినా కూడా నీకు చెప్పే పోతా నేను. సరే అన్న. ఒకవేళ మిస్ అయ్యి వెళ్తే మాత్రం కెమెరా 100% తీసుకెళ్ళు. కెమెరా ఆన్లోనే ఉండాలి, ఏం జరుగుతుందో మాకు తెలియాలి. సరే, అర్థమైనా? ఓకే. లోపలికి వచ్చేసి సో గైస్, గైస్ ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇప్పుడు తినేది అయింది, ನಿದ್ದೆ ಮಾಡಬೇಕು, ಒಂದು ಗೇಮ್ ಆಡಬೇಕು ಅನ್ಕೊತಿದ್ವಿ. ಡೌಸಿಂಗ್ ರಾಡ್ಸು ಏನು ಮಾಡುತ್ತೆ, ಏನಿದೆ ಇಲ್ಲಿ ಸುತ್ತಮುತ್ತ, ನಾವು ತಿಂತಿರುವಾಗ ಏನೋ ಸೌಂಡ್ ಬಂದಿದೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಇವಾಗ ತಿನ್ನೋದು ಜಾಸ್ತಿ, ಇವಾಗಿರೋ ಸಿಚುವೇಶನಲ್ಲಿ ದೃಷ್ಟಿ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾವು ತಿನ್ನೋದು ತೋರ್ಸೋಕೆ ಆಗಿಲ್ಲ. ಬಟ್ ಅವನು ಒಂದು ಪೀಸ್ ತಿಂದಿದ್ದಾನೆ, ನಾನು ಒಂದು ಲೆಗ್ ಪೀಸ್ ತಿಂದೆ ಅಷ್ಟೇ. ಸೊ ನಾನು ಜಾಸ್ತಿ ಬೇಡ ಫ್ರೈ ಮಾಡೋದು ಅಂತ కవರಲ್ಲಿ సుట్టు అలా ఇಟ್ಟಿది, జాస్తి తినబార్దు అంట. సో అందుకే నేను అందుకే గైస్ మేము లోపల పెట్టేసాము. సో ఇది కర్ణాటక లొకేషన్ గైస్, మేము బార్డర్ దాటి వచ్చాము. సో అడవిలో చాలా డేంజరస్ యానిమల్స్ ఉన్న ప్లేస్లో, అందుకే ఫైర్ మాత్రం పక్కా ఉండాలనేసి ఆన్లో పెట్టుకొని ఉన్నా. సో ఫైర్ ఉండాలి, ఓకేనా? ಪಡ್ಕೊಂಡಿದ್ದಾం ದಿಲೀಪು. ಗೈಸ್, ನಮಗೆ ಏನೇ ಆಗಲಿ ಕ್ಯಾಮ್ರಾ ಒಂದು ಇಡಲೇಬೇಕು, ಅದಕ್ಕೆ ಇದು ಆನಲ್ಲಿ ಇಡ್ತಿದ್ವಿ. ಒಂದು 2 hours ಆನಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ದಿಲೀಪು ನೀವು ಪಡ್ಕೊನೇಸಿ ಇಲ್ಲೇ ಇರುತ್ತೆ మొబైల్ మాత్ర. సో ఈ లైట్ ఇది మాత్రం ఆన్లో ఉంటుంది గైస్, నాన్ స్టాప్, ఓకేనా? మాకు ఒక కెమెరా ఉండాలి, ఓకే? చలి మాత్రం చంపేస్తుంది దిలీపా. వన్ మినిట్ తర్వాత, ఓకేనా? పడుకునిద్దాం. అన్నా అన్నా అన్న పడున్నారు, నేను ఒక్కనే వెళ్తున్నా.
మా మా అన్నా 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 ఏంది అన్నా ఏంది ఎవరెక్కడ అన్నా 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 ఏందో ఉందన్నా అన్నా అన్నా అరుస్తుందన్నా అన్నా 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 ఏయ్ అన్నా ఆ, అన్నా ఇక్కడ ఏదో ఊగుతుందన్నా ఆ? ఇక్కడ ఏదో ఊగుతుందన్నా అన్నా ఏంటన్నా బయటకి ఎందుకు పోయినావు దిలీప్? అన్నా మిమ్మల్ని లేదన్నా మీరు రాలేదు ఏం ఊగుతుంది? అక్కడ ఏదో ఊగుతుందన్నా ఇక్కడ కూర్చొని చెట్టు దగ్గర దేనికి లేవు ఇప్పుడు? వాష్రూమ్ వెళ్ళాను మీకు లేపాను మీరు లేలేదు అయ్యో దిలీప్, ఏం లేపి ఎప్పుడు లేపావు దిలీప్ నువ్వు? 2 times పిలిచినా అన్న మీరు లేలేదు ఏం చేస్తా? ఎక్కడ ఉంది అక్కడ చెట్టు దగ్గర అన్న కూర్చొని ఊగుతూ ఉందన్నా చెట్టు ఎక్కడ ఉంది దిలీప్? అక్కడ ఉందన్నా అంత దూరం వెళ్ళావా? అవునన్నా ఇక్కడ ఏడను పోసిండొచ్చు కదా దిలీప్. అప్పా టార్చ్ అది అప్పా. ఎవడా పాములు ఉంటాయి దిలీప్. ఈ 2 hours పడుకున్నామా దిలీప్? చెప్పేసి ఏంటి సౌండ్ దిలీప్? అక్కడ నా చెట్టు దగ్గర ఇక్కడ ఎట్లా వెళ్ళావు ಗಾಯ್ಸ್? ಏನೋ ನೋಡಿದೆ ನಾನು, నేనే భయపడతాను దిలీప్. నువ్వు ఒంటరిగా ఎట్లా వెళ్ళావు? ఎక్కడ చూసావు? నువ్వు ముందరికి వెళ్ళదు. ఎట్లా? ఇక్కడికన్నా ఎడు నింది ఇంత దూరం వెళ్ళవా? అవునన్నా వాష్రూమ్కి ఇంత దూరం వెళ్ళావు దిలీప్? అవునన్నా కంపలన్నీ పాములు ఉంటాయి దిలీప్. ఇక్కడ రాయి మీద కూర్చొని ఊగుతా ఉన్నిందన్న ఇక్కడ కూర్చొని ఊగుతా ఉన్నింది ఇలా. ఏ రాయి? ఇక్కడ ఈ రాయి పైన కూర్చొని ఉందన్న. దేవుడా, ఏ ఈ చెట్టు ఏంది ఒక రకంగా ఉంది ಗೈಸ್? ನಮ್ಮ ಟೆಂಟ್ ಅಲ್ಲಿದೆ. శపించబడిన ప్లేస్ ఇది, శపించబడిన ಫಾರೆಸ್ಟ್ ಇದು. ఇది ಯಾಕೆ ಈ ಥರ ಮಾಡಿದ್ದಾನೆ ದಿಲೀಪ್? చెప్పిండాల దిలీప్ నువ్వు నాకు. ఇక్కడికి వచ్చినా ఫాస్ట్ అవుతుంది, కూర్చొని ఊగుతూ ఉంది ఇట్లా. నువ్వురా, నువ్వు ముందే వెళ్ళిపో. ఏమిది? హెడ్ఏక్ వచ్చేస్తుంది తలలో. సడన్గా లేసాం కదా, హెడ్ఏక్ వస్తుంది, తిరుగుతుంది తల. నాకు చెప్పకుండా వెళ్ళొద్దు దిలీప్, అదే మ్యాటరు. నేను చెప్పాను నీకు, అందుకే మర్చిపోయినావేమో నువ్వు. లేదు మీకు 2 times ఇక్కడే ఆడను పోసి ఉండొచ్చు కదా. మీకు 2 times లేదు. నేను చెప్పడం మర్చిపోయినా, నేను ఇక్కడే ఆడను పోసి ఉండొచ్చు. నువ్వు ఇది ఆడన ఇక్కడంతా ఉంది కదా ప్లేస్. ಅದಕ್ಕೆ ಕ್ಯಾಮರಾ చాలా ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ್ನೋದು. ಗೈಸ್ ನಾವು ಇಬ್ಬರೇ ಬಂದಿದ್ದೀವಿ, ಅದು ಇನ್ನೂ ಟೆನ್ಷನ್ ಗೈಸ್. ನನಗೆ ಇರೋ ಟೆನ್ಷನ್ ಅದು. ಇದೆಂದು ಕೇಸ್ ನಾವು ಅದು ಮಾತ್ರ ನಂದು ಪಟ್ಕೋ ಆಯ್ತು. ಇದು ಇಟ್ಕೊಂಡು ಇದೇ ಯಾಲು ನೀವು ಓಕೆ. పడుకో. నా ఫుల్ నిద్ర వస్తుంది రేపు, అసలు అవ్వట్లే. సరే పడుకుంటాను మేము, ఓకేనా? ಗೈಸ್ ನಾವು ಮಲ್ಕೊತೀವಿ.
ನಂಗೆ ಫುಲ್ಲು ಡೀಪ್ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ಇವರು ಈ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ. ಸರಿ ನೋಡೋಣ. ಓಕೆ ಡ್ರಿಪ್ ಪಡ್ಕೊಳ್ಳಿ ಕಟ್ చేసి